Let us turn to Matthew chapter 12. Matthew chapter 12, verse 31 and 32. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలను చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు. And so I tell you, every sin and blasphemy will be forgiven, but the blasphemy against the Spirit will not be forgiven. Anyone who speaks a word against the Son of Man will be forgiven, but anyone who speaks against the Holy Spirit will not be forgiven, either in this age or in the age to come. You know, this is talking of the unpardonable sin, the unforgivable sin. ఈ చదువుకున్న లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మరి క్షమించరాని పాపం గురించి ఇక్కడ రాయబడింది. Have you as believers ever thought, have I committed this unforgivable sin in my life? Have you ever thought like that? విశ్వాసులముగా మనం ఎప్పుడైనా ఈ క్షమింపరాని పాపం ఒకటి ఉంది, అది నేను చేస్తున్నానా లేదా అనే విషయం గురించి ఎప్పుడన్నా ఆలోచించామా? I'm sure many of you have thought, have I committed? One church member wrote like this. She says, when I read this verse, I couldn't get sleep properly. ఒక సంఘంలో ఒక విశ్వాసి చెప్పిన విషయం ఏమిటనంటే, ఈ వచనాన్ని నేను చదివినప్పుడు నాకు అసలు నిద్ర పట్టలేదు అని చెప్పింది. You know, though I believe in the Lord Jesus Christ, I have not always behaved like a believer. నేను యేసు ప్రభువుని నందు విశ్వాసం ఉంచుతున్నా కానీ ఎల్లప్పుడూ విశ్వాసిగా నేను అనేక సార్లు ప్రవర్తించకుండా తప్పిపోయాను. Many times I did not walk with God. I have disobeyed. I have gone in my own way. నేను చాలా సార్లు దేవుని వాక్యానికి అవిధేయత చూపించాను, దేవునికి దూరంగా వెళ్ళాను. I have also doubted the Lord. నేను దేవుణ్ణి కూడా అనుమానించాను. Does it mean that I have blasphemed against the Holy Spirit? మరి నేనేమైనా ఈ విధంగా చేయడం ద్వారా పరిశుద్ధాత్మని నేను వ్యతిరేకంగా నేను పాపం చేశానా? So let us understand this. And this is for our comfort and also a warning for us. ఈ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే ఇది మనల్ని ఆదరిస్తుంది, అదే విధంగా మనల్ని హెచ్చరిస్తుంది. So first understand the context of the Lord's verse. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఈ మాటల యొక్క సందర్భాన్ని, నేపథ్యాన్ని మనం మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. Go further up in Matthew 12 and 22. The Lord had healed a demon-possessed man, and the crowds are thinking that can this be the Messiah? మరి అంతకు ముందు వచనాలను మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక దయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఈయన మెస్సియా అయి ఉండవచ్చు కదా అని అనుకున్నారు ప్రజలు. And at that time the Pharisees say that he drives out demons by the power of the devil. అయితే అప్పుడు పరిసయ్యులు చెప్పిన మాట ఏమిటనంటే, దయ్యము యొక్క శక్తి చేత ఈయన దయ్యాలను వెళ్ళగొట్టాడని యేసు ప్రభు గురించి చెప్పారు. You see, though the Pharisees knew clearly the Lord Jesus is working miracles by the power of God, yet they claim that he was doing this. He was possessed by the prince of demons, Beelzebub. పరిసయ్యులకు వాస్తవంగా తెలుసు ఇటువంటి గొప్ప కార్యాలు దేవుని శక్తి ద్వారా మాత్రమే యేసు ప్రభు వారు జరిగిస్తున్నారన్న సంగతి వాళ్ళకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని కప్పిపెట్టి బెయల్జెబూలు వలన ఇటువంటి కార్యాలు చేస్తున్నారని చెప్పి నిందించారు. And the Lord's answer is to that. He responds to that and says, blasphemy against the Spirit will never be forgiven, not in this life or in the life to come. ఆ మాటలకి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిస్పందనగా ఆయన మాట్లాడుతూ, పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మనం మాట్లాడితే, దూషణ చేస్తే ఇప్పుడు యుగమందైనా రాబో యుగమందైనా వారికి పాప క్షమాపణ కలగదు అని చెప్పాడు. Anyone who speaks against the Son of Man can be forgiven. మనుష్య కుమారునికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారికి క్షమాపణ దొరుకుతుంది. Peter, we saw he could deny the Lord. మనం పేతురు విషయంలో మనం చూసాం, ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగనని ఆయన చెప్పాడు. Thomas could doubt him. తోమా పరిస్థితి మనం గమనిస్తే ఆయన అనుమానించాడు యేసు పునరుద్ధానుడైన క్రీస్తుని. Apostle Paul, before he was a believer, he persecuted and killed Christians. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన రక్షించబడక ముందు క్రైస్తవుల్ని హింసించాడు, చంపాడు. But all of them experienced God's forgiveness. అయితే వారందరికీ కూడా ప్రభు క్షమాపణ కలిగింది. So what is this sin? Let us try and understand. ఈ పాపం ఏమిటి, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే పాపం ఏమిటి అనేదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. Firstly,
మొట్టమొదట This sin is related to unbelievers. ఈ పాపము అవిశ్వాసాలకు సంబంధించిన పాపము. If you are a serious believer, this does not apply to you. నువ్వు నిజంగా నిజాయితీగా యేసుక్రీస్తు ప్రభువును అనుసరిస్తున్న విశ్వాసివైతే ఈ వచనం నీకు వర్తించదు. This sin is related to an unbeliever's response to the prompting of the Holy Spirit. పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తున్నప్పుడు ఈ పాపము వారికి వర్తిస్తుంది. So what does the Holy Spirit do to people? Let us look at that. పరిశుద్ధాత్మ ప్రజలకు ఏం చేస్తాడు అనే విషయాన్ని మొదట మనము జ్ఞాపకం చేసుకుందాం. 4 things the Holy Spirit does, at least 4 things. కనీసం 4 విషయాలు పరిశుద్ధాత్మ చేస్తాడు ఒక మనిషిలో. One is Holy Spirit convicts people of their sin and their need for salvation. మొట్టమొదటిది పరిశుద్ధాత్మ చెప్పేది ఏమిటనంటే, పాపులైన మనిషి పాపం చేత మరి పాపం విషయమై ఒప్పించబడాలి అని పరిశుద్ధాత్మ ప్రయత్నం చేస్తాడు. You read that in John 16:8 and 9. యోహాను సువార్త 16వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆ మాట రాయబడింది. Second, the Holy Spirit tells people about the Lord Jesus Christ. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఒక మనిషితో చెప్తాడు. I see that in John 15:26. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో ఆ విషయాన్ని చూస్తాం. Third, Holy Spirit explains salvation. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు రక్షణను గురించి ఒక మనిషికి వివరిస్తాడు. You see that in 1 Corinthians 2:14. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ విషయాన్ని చూస్తాం. Fourth, when people confess their sins and turn to the Lord, the Holy Spirit makes them God's children. నాలుగవది, ప్రజలు తమ పాపముల విషయమై ఒప్పించబడి క్షమించమని దేవుణ్ణి అడిగినప్పుడు వారిని దేవుని బిడ్డలుగా చేస్తాడు పరిశుద్ధాత్మ You దేవుడు. see that in Romans 8:11. రోమీలకు రాసిన పత్రిక 8:11లో ఆ విషయాన్ని చూస్తాం. So from this we understand the unpardonable sin is when you refuse the Spirit leading you to salvation. కాబట్టి ఇక్కడ క్షమార్హము కాని నేరం ఏమిటనంటే, మనము పాపముల విషయమై పశ్చాత్తాపడి యేసు ప్రభుని దేవుణ్ణి అంగీకరించకుండా, యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించకుండా మనము చేయడమే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపం. The unpardonable sin is to be convicted of your sin, to be convicted of your need for a savior, yet you refuse to accept it. పాపులమని గ్రహించిన, రక్షకుడు అవసరమని గ్రహించిన ఆ విషయంలో మనం దానికి ఒప్పుకోకపోవడమే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే క్షమించరాని నేరం. To be presented the gospel and rejecting the gospel is the unpardonable sin. సువార్త ప్రకటించబడినప్పుడు సువార్తను తిరస్కరించడము క్షమార్హము కాని నేరం. So we may be thinking it doesn't apply to us, but it applies to us in one way. ఇది మనకు వర్తించదు అని మనం ఆలోచించవచ్చు, కానీ ఒక రకంగా మనం ఆలోచిస్తే ఈ వచనం విశ్వాసులమైన మనకు కూడా వర్తిస్తుంది. 2 kinds of people are there who reject salvation. 2 రకాల ప్రజలు రక్షణను తిరస్కరించే వారిగా ఉన్నారు. First is the outright reject. మొట్టమొదటేమో వారు ఎటువంటి భేషజం లేకుండా, ఎటువంటి తడబాటు లేకుండా తిరస్కరిస్తారు. The second is they don't reject, they follow but half-heartedly, with casualness. Their lives will be casual. రెండవది, వారు తిరస్కరించరు సంపూర్తిగా, కానీ సగము హృదయపూర్వకంగా కాకుండా సగము ఆత్మతోటి, సగము ఇష్టంతోటి దేవుణ్ణి అనుసరిస్తారు. In a life of, you say you're a believer, but a life of disobedience. విశ్వాసులమని చెప్తాము, కానీ మన జీవితాల్లో చూసినప్పుడు అవిధేయత కనపడుతుంది. If in your casualness, if you were to die today, you have committed the unpardonable sin. నువ్వు ఆ విధంగా అవిధేయతతో ఉండి నువ్వు చనిపోయినట్లయితే క్షమార్హము కాని నేరము చేసినట్లుగా లెక్క. Because casualness is more a sign of an unbeliever, not a believer. ఎందుకనంటే దేవుని విషయాల పట్ల విధేయత విషయంలో అజాగ్రత్తగా ఉండడం అనేది అవిశ్వాసి లక్షణం, విశ్వాసి లక్షణం కాదు. You know, you continue, you never really become serious about God. You kept continuing in casualness all your life. That's a very dangerous position. కాబట్టి విశ్వాసం అని చెప్పుకుంటూ నీ జీవితం అంతా నువ్వు జాగ్రత్త లేకుండా ఏదో అలా విశ్వాసిగా కొనసాగడానికి ప్రయత్నం చేస్తావు, అది చాలా ప్రమాదకరమైన విషయం. So why is the sin unpardonable? ఎందుకు ఇది క్షమార్హం కాని నేరం? Not because God does not want to forgive you, దేవుడు నిన్ను క్షమించకూడదు అని అనుకోవట్లేదు, but you put yourself out of the reach of salvation. అయితే నిన్ను నీవే రక్షణకు దూరంగా నువ్వు ఉంచుకుంటున్నావు, రక్షణ నిన్ను సమీపించకుండా నువ్వు చేసుకుంటున్నావు. You're not doing the only thing that saves you. నువ్వు నిన్ను రక్షించేది ఏమిటో దాన్ని మాత్రమే నువ్వు చేయకుండా దూరంగా ఉంటూ ఉన్నావు. It's like a good and honest doctor telling you you need surgery to save your life. దీని అర్థం ఏమిటంటే, మనం అర్థం చేసుకోవాలంటే, ఒక వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు
నువ్వు ఈ ఆపరేషన్ గుండా వెళితేనే నువ్వు బతుకుతావు అని వైద్యుడు నీతో చెప్పాడు అనుకుందాం. And you say, I don't want it. అప్పుడు నువ్వు అంటావు, నాకు ఈ ఆపరేషన్ అవసరం లేదు అని అంటావు. It is not that the doctor does not want to heal you. ఆ వైద్యుడికి నిన్ను స్వస్థపరచాలని ఆశ లేదు అని అనుకోకూడదు. It is because you won't let him. ఆయన నీ మీద శస్త్రచికిత్స చేయకుండా నువ్వే అడ్డుకుంటున్నావు అనే విషయాన్ని గ్రహించాలి. You rejected your only way back to health. నువ్వు తిరిగి ఆరోగ్యానికి పొందుకోవడానికి ఉన్న ఏకైక మార్గాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావని నువ్వు అర్థం చేసుకోవాలి. The unpardonable sin is rejecting the Holy Spirit's offer for salvation and dying in that state of rejection. పరిశుద్ధాత్ముడు నిన్ను రక్షించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు, నన్ను రక్షించవలసిన అవసరత లేదు, నేను ఈ రక్షణ లేకుండా మరణిస్తానని నువ్వు చెప్పడమే క్షమార్హము కాని నేరం. You are refusing the only pardon that is available. క్షమాపణ కేవలం ఒకే ఒక విధానంగా క్షమాపణ మనకు అందుబాటులో ఉంటే దాన్ని మనం తిరస్కరించడం క్షమార్హము కాని నేరం. Don't do that. దాన్ని ఎప్పుడు చేయకండి. Make sure you believed in the Lord and you're serious in your walk with him. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన్ని విశ్వసించి మనము అజాగ్రత్తగా లేకుండా జాగ్రత్తగా ఆయన అనుసరించే వారంగా ఉండాలి. This is not to judge someone else. ఇది It is to examine ourselves. Are we in the faith? కాబట్టి Are we truly saved? కాబట్టి ఈ వాక్యం చెప్పబడుతూ ఉన్నప్పుడు ఇతరుల గురించి మీరు ఆలోచించమాకండి. ఎవరికి వారుగా మన గురించి ఆలోచిద్దాం. మనం సరైన విశ్వాసంలో ఉన్నామా లేదా. God has provided salvation through his son. ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా గొప్ప రక్షణను మనకు అందుబాటులోకి And తీసుకొచ్చాడు. forgiveness is found only in the Lord Jesus Christ. క్షమాపణ మనకు కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. And if you reject that only Savior who was sent for you, there is no other means of salvation. నీ కొరకు, నీ రక్షణ కొరకు పంపబడిన ఏకైక యేసుక్రీస్తు ప్రభు వారిని తిరస్కరిస్తే ఇక నువ్వు రక్షణ ఎక్కడి నుంచి పొందుకుంటావు? You make yourself unpardonable. నువ్వు ఆ విధంగా నిన్ను నీవే క్షమార్హము కాని నేరంలోనికి నెట్టుకుంటున్నావు. Now sometimes we doubt our salvation. This is not about that. కొన్నిసార్లు మనం మన రక్షణను అనుమానిస్తుంటాం. దాని గురించి నేను చెప్పట్లేదు. You know, and Satan wants us to believe this, that you are not saved, how can you do these things? It's not about that. కాబట్టి అపవాది ఎల్లప్పుడూ మన చెవులలో చెప్పే మాట ఏమిటనంటే, నువ్వు రక్షించబడలేదు, నువ్వు రక్షించబడితే ఈ పనులు ఎందుకు చేస్తావని చెప్తూ ఉంటాడు. దాని గురించి కాదు మనం మాట్లాడేది. But remember, the people who fear that they committed the unpardonable sin are most likely those who are convicted of their sin, right? When it disturbs you, you're convicted of your sin, and conviction is a sign of a believer. కాబట్టి ఎప్పుడైతే మనము నేనేమన్నా ఈ క్షమార్హం కాని నేరంలో ఉన్నానా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే నువ్వు ఇప్పటికే నీ పాపం విషయమై పశ్చాత్తాపడి ఉన్నావు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. There is a conviction working in you. That is a sign you did not commit the unpardonable sin. నువ్వు ఆ పాపం విషయమై అప్పటికే నువ్వు ఒప్పించబడ్డావు కాబట్టి నువ్వు ఈ వచనం విషయమై భయపడుతున్నావు. కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. Bible is full of encouragement for such people. అటువంటి ప్రజలను, అనుమానించే ప్రజలను ప్రోత్సహించడానికి అనేక వచనాలు బైబిల్లో రాయబడున్నాయి. Come near to God and he will come near to you. నువ్వు దేవుని దగ్గరికి రా, ఆయన నీ దగ్గరికి వస్తాడని రాయబడింది. James 4:8. యాకోబు 4:8. Where sin increased, grace increased even more. పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అపరిమితంగా విస్తరిస్తుందని బైబిల్లో రాయబడింది. Romans 5:20. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. If you're feeling a load of guilt today about your sin, you have not committed the unpardonable sin. కాబట్టి ఒకవేళ అపరాధ భావం నిన్ను కృంగదీస్తున్నట్లయితే నువ్వు ఈ క్షమార్హము కాని నేరం చేసావని ఆలోచించవద్దు. In other words, struggling with sin is a sign of a believer. ఎందుకనంటే పాపం విషయమై నీలో ఒక ఆందోళన ఉన్నట్లయితే, నువ్వు దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్లయితే నువ్వు రక్షణలో ఉన్నావనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. But being casual to sin is a sign of an unbeliever. అయితే పాపం విషయమై నువ్వు లెక్కలేనితనంగా ఉన్నట్లయితే అది అవిశ్వాసికి ఉండే లక్షణం. As long as we are in the world, we will sin. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం పాపం చేయడానికి అవకాశం ఉంది. 1 John 1:8 teaches you cannot say you are without sin. If you say you are without sin, you deceive yourself and the truth is not in us. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనలో పాపం లేదని చెప్పుకున్న ఎడల మనం అబద్ధం ఆడుతున్నామని రాయబడింది. But a believer, one thing remember, he will get stronger and stronger. That is one sign. Satan will find it more and more difficult to deceive him. అయితే విశ్వాసికి ఉండే ఒక లక్షణం ఏమిటనంటే, అపవాది ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో
అపవాది నిన్ను పాపంలో పడేయడానికి చాలా కష్టపడాలి అపవాది. Sometimes you may fall కొన్నిసార్లు నువ్వు పడిపోతావు. suddenly. Sometimes God does something very great in your life and then you fall the next day. I'm not talking of that. కొన్నిసార్లు దేవుడు ముందు రోజు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. మరుసటి రోజు నువ్వు పడిపోతావు అకస్మాత్తుగా. దాని గురించి నేను మాట్లాడట్లేదు. Such people God is willing to save. With open hands is waiting. అటువంటి వారిని దేవుడు హృదయపూర్వకంగా తిరిగి క్షమించి తన వద్దకు చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. He will discipline you, but he will keep you from stumbling. ఆయన నిన్ను శిక్షించైనా నువ్వు తప్పిపోకుండా ఉండడానికి నిన్ను దారిలోకి తేవడానికి ప్రయత్నిస్తాడు. The Lord will never fail us. దేవుడు ఎప్పుడు మనల్ని ఓడిపోనివాడు. So don't doubt your salvation if you're trusted in the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నట్లయితే నీ రక్షణను గురించిన సందేహము వద్దు. The unpardonable sin is for those who have rejected the offer of salvation. ఈ క్షమార్హము కాని నేరం చేసేది ఎవరనంటే రక్షణ వారికి అందుబాటులోనికి వచ్చినప్పుడు ఆ రక్షణను తిరస్కరించేవారు క్షమార్హము కాని నేరం చేస్తున్నట్లు లెక్క. Remember the Jewish leaders of the Lord's day, they committed that sin because they accused him of being demon possessed. ఇక్కడ ఆ రోజుల్లో ఉన్న మత పెద్దలని, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న మత పెద్దల్ని మనం చూసినట్లయితే వారు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని తెలిసి కూడా వారు ఆయన తిరస్కరించారు. Were they speaking this out of ignorance? Didn't they know about the Lord? వారికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలీదా? ఆయన దెయ్యమని ఎలా చెప్తా ఉన్నారు? They knew the Lord was the Messiah sent by God to save Israel. They knew the prophecies were being fulfilled. యేసుక్రీస్తు ప్రభువారిలో పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. తన ప్రజలను రక్షించడానికి వచ్చిన మెస్సయ్య అనే సంగతి వారికి తెలుసు. When the wise men came to Jerusalem, what did the leaders say? When Herod asked, what did the religious leaders say? జ్ఞానులు యేసు ప్రభు వారిని వెతుకుతూ వచ్చినప్పుడు, హేరోద్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న మత పెద్దలు హేరోద్తో ఏమని చెప్పారు? It's written that the Messiah will be born in Bethlehem. బెత్లెహేములో మెస్సియా పుడతాడనే సంగతి వ్రాయబడింది అని గ్రంథాలు తెరచి హేరోద్తో చెప్పారు. The distance between Jerusalem and Bethlehem was 6 miles, they said. బెత్లెహేము నుంచి యెరూషలేముకున్న మధ్యలో దూరం ఎంత అంటే కేవలం 6 మైళ్ళే. They didn't go and check it out for themselves, though they knew the prophecy. That is casualness. కాబట్టి వారికి ఆ యెరూషలేము నుంచి బెత్లెహేముకు వెళ్ళి మెస్సియా నిజంగా పుట్టాడో లేదా అని తెలుసుకోవాలనే ఆలోచనే లేదు వారికి. అంత అజాగ్రత్తగా తేలికగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. The wise men came from hundreds of kilometers to Bethlehem. ఆ జ్ఞానులైతే కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆ మెస్సియాను చూడడానికి వచ్చారు. And after the Lord started his ministry, they saw his wonderful works. They heard his clear presentation of the truth. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన చేసిన అద్భుతాలు వాళ్ళ కల్లారా చూశారు. ఆయన చెప్పిన అద్భుతమైన మాటలు వాళ్ళ చెవులారా విన్నారు. They stood before the light of the world, but they closed their eyes. వారు లోకానికి వెలుగైన యేసు ప్రభు ఎదురుగా నిలబడి ఆ వెలుగును చూడలేక కళ్ళు మూసుకున్నారు. And when they closed their eyes, they became blind by choice. వారు ఆ విధంగా కళ్ళు మూసుకోవడం ద్వారా వారికి వారే ఆ ఎంపిక చేసుకున్నారు వెలుగును చూడకూడదని. Choice. They deliberately decided to deny the truth and slander the Holy Spirit. వారు ఆ విధంగా కావాలనే ఇష్టపూర్వకంగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపము చేయడానికి వారు పూనుకున్నారు. And they became guilty of the unforgivable sin. ఆ విధంగా వారు క్షమార్హము కాని నేరము చేసిన వారిగా పరిగణించబడ్డారు. And this is very serious. Remember that. Especially as we have knowledge. If you don't have seriousness to the things of God, this is very dangerous position. మనము తెలిసి కూడా దేవునికి సంబంధించిన విషయాలు తెలిసి కూడా మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే అది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది అనే విషయం మనం గమనించాలి. Let us read Romans 2:4-6 in closing. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. I'll read in English, you read in Telugu. Some of the words are not clear in Telugu, but English is very clear. Romans 4:4-6. Or Romans 2:4-6. Or do you show contempt for the riches of his kindness, tolerance, and patience, not realizing that God's kindness leads you towards repentance? But because of your stubbornness and your unrepentant heart, you're storing up wrath against yourself for the day of God's wrath, when his righteous judgment will be revealed. God will give each person according to what he has done.
Now go to verse 4. It says three things in the English version. It says, God has been kind to you, God has been tolerant with you, and God has been patient with you. ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మన ఎడల అనుగ్రహము చూపుతున్నాడు, దేవుని మన ఎడల సహనము చూపుతున్నాడు, దేవుడు మన ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడు అని రాయబడి. Anugraham, the word is used in KJV, is kind. God has been kind to you. అనుగ్రహం అంటే కేజేవి బైబిల్లో రాయబడిన దాని ప్రకారం దయ, ఆయన మన పట్ల దయాపూర్వకంగా వ్యవహరిస్తున్నాడు. What is kind? Being kind. దయాపూర్వకంగా వ్యవహరించడం అంటే ఏంటి? Kindness has three things. దయలో 3 విషయాలు ఉంటాయి. A kind person is a very friendly person. దయ కలిగిన వ్యక్తి స్నేహపూర్వకంగా ఉంటాడు. Second, a kind person is a very generous person. రెండవది దయ కలిగిన వ్యక్తి దాతృత్వం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. And the third is kind person is a considerate person. మూడవది దయ కలిగిన వ్యక్తి అన్ని విషయాలను పరిగణలోనికి తీసుకునేవాడిగా ఉంటాడు. God has been like that. Second is the word is tolerant. God has been tolerant to us. రెండవది సహనము కలిగిన వాడిగా ఉన్నాడు. Tolerant means what? It means being open-minded. సహనం అంటే ఆయన మరి మనసులో ఏమి పెట్టుకోకుండా మరి బాహ్యంగా చెప్పగలిగేవాడిగా ఉన్నాడు. Open-minded అంటే he is accommodative to other views. ఇతరుల అభిప్రాయాలను గౌరవించేవాడిగా ఉన్నాడు. That if such a person allows a view, even if you don't agree with that view, he will allow that view. ఆయన నీవు చెప్పేదాన్ని అంగీకరించకపోయినా నువ్వు చెప్పడానికి ఇష్టపడేవాడిగా అనుమతించేవాడిగా ఉంటాడు. The Bible says God is like that. దేవుడు బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే దేవుడు ఆ విధంగా ఉన్నాడని రాయబడ్డ. Remember, God has a submissive will and a permissive will. God has a submissive will and a permissive will. Ante sometimes God gives us something, it's not his will, still he gives us because you kept asking for it. కొన్నిసార్లు దేవుడు మనకు మనం అడిగేది ఆయన చిత్తంలో లేకపోయినా సరే కొన్నిసార్లు అది మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. For example, the Israelites wanted kings and God's will for them was to judges. ఉదాహరణకి దేవుడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతులను ఇచ్చినప్పుడు వారు మాకు న్యాయాధిపతులొద్దు, రాజు కావాలి ఇతర ప్రజల్లాగా అని అడిగారు. And the first king Saul, he was a big headache for them. కాబట్టి ఆ విధంగా వాళ్ళు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కోరుకున్నప్పుడు ఇచ్చిన రాజు వాళ్ళకి తర్వాత తలనొప్పిగా తయారయ్యాడు. You know, God is tolerant. He allows your view and explains to you why this is wrong. కాబట్టి ఆ విధంగా కొన్నిసార్లు మనం ఆయన చిత్తానికి వ్యతిరేకంగా అడిగినప్పటికీ కూడా కొన్నిసార్లు అవి ఇస్తాడు, అవి ఎందుకు తప్పో ఎందుకు మీరు అడగకూడదో చెప్పడానికి ఆయన ఇష్టపడతాడు. Third aspect of the Lord here told is patient. మూడవది దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఆయన గురించి రాయబడింది. What is patience? దీర్ఘశాంతం అంటే ఏంటి? Dictionary says patience is the quality of tolerating delay and even suffering without getting anxious or irritated. It is a quality of being able to tolerate a delay or a suffering. కాబట్టి మనము ఒక శ్రమని గాని ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని గాని అది ఎక్కువ కాలం ఉన్నప్పటికీ కూడా దాన్ని సహించగలిగే ఆ కృప, ఆ రక్షణము, without getting irritated, ఆ విధంగా చికాకు పడకుండా or anxious, ఆందోళన చెందకుండా, that is patience. అది దీర్ఘశాంతం అండి. God has been all that to you. ఈ విధంగా దేవుడు మనతో వ్యవహరిస్తూ ఉన్నాడు. But how have we responded to that? అయితే దానికి మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాం? Verse 5 says we were stubborn and unrepentant. అయితే 5వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే మనము కాఠిన్యము కలిగి మనము మారు మనసు లేని వారంగా ఉంటున్నాం. Stubborn means what? కాఠిన్యం అంటే ఏంటి? Stubborn means a determination not to change. కాఠిన్యం అంటే ఏమిటనంటే నేను మార్పు చెందను అని తీర్మానం చేసుకోవడం. However the truth is told, they are determined not to change. ఎంత సత్యము ప్రకటించినా కూడా నేను మార్పు చెందనని కఠినం చేసుకోవడం. You see that, right? When gospel is shared, they are determined not to change. Right or wrong? కొన్నిసార్లు సువార్త ప్రకటించినప్పుడు అది సత్యమైన దాని గురించి వాళ్ళు మార్పు చెందాలని ఇష్టపడరు, కఠినంగా ఉంటారు. All our life we believed in this. How can we believe in this? They're okay going to hell. మేమంతా జీవితకాలం అంతా మేము దీన్ని విశ్వసించాము, ఈ విశ్వాసాన్ని. మేము ఇంకా మీ విశ్వాసంలోనికి మీరు చెప్పే విశ్వాసంలోనికి మేమెందుకు వస్తాము? మేము అవసరమైతే నరకానికి పోతామనే కాఠిన్యంగా. They may not tell that, but that is it. వాళ్ళ ప్రవర్తన ద్వారా ఆ విధంగా కనపరుస్తారు. మేము నరకానికి పోవడమే ఇష్టం కానీ మేము మార్చుకోము అని అంట. Second is unrepentant. రెండవది మార్పు చెందని హృదయం. That means you don't regret the wrong things you're doing. You continue doing them. రెండవది ఏమిటి? ఆ మార్పు చెందని హృదయం అంటే ఏమిటనంటే నువ్వు ఏ మార్పు ఉండదు నీ జీవితంలో. గతంలో ఏ పనులు చేశావో సువార్త విన్న తర్వాత కూడా అదే పనులు చేస్తూ ఉంటావు. And the result of this response is what? You're putting yourself out of the reach of salvation.
దాని అర్థం ఏమిటనంటే ఆ విధంగా నువ్వు వ్యవహరించడం ద్వారా రక్షణకు సుదూరంగా నిన్ను నువ్వు ఉంచుకుంటున్నావు. God wants to save you. దేవుడు నిన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాడు. The Holy Spirit worked in your heart, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో పనిచేశాడు. but you kept hardening your heart. అయితే నువ్వు నీ హృదయాన్ని కఠినపరచుకోవడం ప్రారంభించావు. Such people will never be forgiven, and this is the unpardonable sin. ఆ విధంగా మరి ఎప్పుడు అటువంటి ప్రజలకు ఎప్పుడు క్షమాపణ ఉండదు. అది క్షమార్హము కాని నేరము. And Romans 2:5 verse 5 says one more thing. రోమా 2:5లో మరొక మాట రాయబడింది. It says, in spite of such goodness of God, if you're still stubborn and unrepentant, then you're storing up wrath against yourself. ఆ విధంగా మనము కాఠిన్యము మార్పునందని హృదయము మనం పెట్టుకుంటున్నట్లయితే ఉగ్రతను నువ్వు నీకు నీవే సమకూర్చుకుంటున్నావు అని రాయబడి. What is storing up mean? సమకూర్చుకోవడం అంటే ఏంటి? Storing is building up something little by little, right? సమకూర్చుకోవడం అంటే కొద్ది కొద్దిగా మరి దాన్ని పెంచుకోవడం. Storing up wrath means what? ఉగ్రతను సమకూర్చుకోవడం అంటే ఏంటి? It means if you're out of salvation, every single thing you did from childhood, every sin from your childhood is going to be built up in your account. దాని అర్థం ఏమిటనంటే మనము యేసు ప్రభు దగ్గరకు వచ్చి క్షమించమని అడగకపోతే నువ్వు బాల్యము నుంచి చేసిన ప్రతి పాపము ఒక చోట ఒకదాని మీద ఒకటి సమకూర్చబడి అది ఉగ్రతకు కాచుకొని ఉంటుంది. You're not going to get away with anything. ఏది విడిచిపెట్టబడదు. నువ్వు చేసింది ఏది విడిచిపెట్టబడదు. Every lie you said, నువ్వు చెప్పిన ప్రతి అబద్ధము సమకూర్చబడుతుంది. every wrong behavior, నీ తప్పుడు ప్రవర్తన సమకూర్చబడుతుంది. every wrong reaction, ప్రతి తప్పుడు ప్రతిస్పందన సమకూర్చబడుతుంది. everything you did till now is going to be stored up against you to be opened and revealed on the day of the Lord's wrath. ఆ విధంగా నువ్వు చేసిన ప్రతి పని ఆ విధంగా సమకూర్చబడి ఉగ్రత దినమందు అది బయలుపరచబడుతుంది. You see how precious salvation is? ఈ విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు రక్షణ ఎంత ప్రశస్తమైందో మనకు అర్థమవుతుంది కదా. Salvation is God's amazing rescue plan. దేవుడు రక్షణ అంటే దేవుడి యొక్క మహిమాన్వితమైన ఆయన కాపాడే విషయం మనకు ఆ రక్షణలో మనకు అర్థమవుతుంది. Because in salvation God says, I will remember your sins no more. ఎందుకంటే రక్షించబడిన వ్యక్తితోటి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నేను నీ పాపాలను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. So your sins are like scarlet, I will make you white as snow. నీ పాపములు ఎర్రనివైనను వాటిని హిమము వలె తెల్లగా మారుస్తానంటున్నాడు. When you reject this wonderful plan, you are putting yourself out of salvation, outside salvation. ఇటువంటి గొప్ప ప్రణాళికను నువ్వు తిరస్కరిస్తున్నట్లయితే నువ్వు రక్షణ బయట ఉన్నావు, రక్షణకు దూరంగా ఉన్నావు. Every sin till the day you die is stored up against you to be revealed on the day of God's wrath. రక్షణ లేకపోతే చిన్ననాటి నుంచి నువ్వు చేసిన ప్రతి పాపమును చనిపోయేంత వరకు అది పోగు చేయబడి సమకూర్చబడి ఉగ్రత దినంలో ఉగ్రతగా నీ మీదకి వస్తుంది. Jonathan Edwards says like this. జోనథన్ ఎడ్వర్డ్ గారు ఈ విధంగా అన్నాడు. If you've been an unbeliever all your life, you've done nothing but store up God's wrath each day of your life. నువ్వు అవిశ్వాసిగా ఉన్నట్లయితే నువ్వు ఏమీ చేయలేదు కానీ నువ్వు చేసింది ఒకటే, నువ్వు ఉగ్రత దినం కొరకు నువ్వు నీ పాపమంతా సమకూర్చి పెట్టావు అని చెప్పాడు. And the wrath of God, he says, is like flood waters that is raising and raising, stopped by a dam at present. దాని అర్థం ఏమిటనంటే ఆ ఉగ్రత ఎలా ఉంటుంది అని అంటే ఆ నీటి ప్రవాహము పెరుగుతూ పెరుగుతూ ఒక ఆనకట్ట ఆ నీటి ప్రవాహాన్ని ఆపుతూ ఉంటుంది, కానీ ఆ నీటి ప్రవాహం పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. It's like God is holding his hand on the floodgate, not letting the dam open. దాని అర్థం ఏమిటనంటే దేవుడు ఆ వరద గేటు లాగా ఆయన హస్తాన్ని నుంచి దాన్ని ఆ నీళ్లు ప్రవహించకుండా ఆపుతూ ఉన్నాడు, ప్రబలిపోకుండా. And every day our sin and wickedness are increasing like the flood waters. అయితే ప్రతిరోజు మనం పాపం చేస్తున్నప్పుడు ఆ నీళ్ల ప్రవాహము డ్యామ్ దగ్గర ఎక్కడ ఆగిపోతుంది, అలా పెరుగుతూ ఉంటుంది నీళ్ల ప్రవాహం. Though God's judgment has not come upon you, the guilt is keeping on increasing every day. ఆ విధంగా దేవుని తీర్పు ఒకవేళ డ్యాముగా ఆపుతున్నా కూడా దేవుని యొక్క కోపము నీ మీద మండుతూ ఉంటుంది. Your sin level was different when you are 20 years old. It increases when you are 45. నువ్వు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ పాప ప్రభావము నీ మీద తక్కువగా ఉంటది. 40 సంవత్సరాలప్పుడు అది మరింత ఎక్కువగా మారిపోతుంది. And it becomes more and more dangerous as you grow older. నువ్వు ఇంకా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వస్తూ ఉన్నప్పుడు దాని ప్రమాద స్థాయి ఇంకా పెరుగుతూ ఉంటుంది. But if you're 80, it is even more dangerous because your heart is fully hardened by now.
80 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు అది ఇంకా ప్రమాదకరంగా పరిణమిస్తుంది నీ పాపము. And if God were to withdraw his hand, he says, from the floodgate, the fury of the floods will rush to you with such unimaginable power. ఆ విధంగా దేవుడు ఆపి 80 సంవత్సరాల వరకు నీ పాపాన్ని నువ్వు ప్రోధి చేసుకున్నట్లయితే, సమకూర్చుకున్నట్లయితే, ఒకానొక సమయంలో దేవుడి హస్తం ఎత్తబడితే భయంకరమైన రీతిలో, వర్ణనాతీతమైన రీతిలో దేవుని ఉగ్రత, కోపము నీ మీదికి వచ్చి నిన్ను ముంచెత్తి వేస్తుంది. Another verse says like this: on that day, even if you are 10,000 times stronger than the devil himself, you cannot withstand the wrath of God. అప్పుడు జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు చెప్పిన విషయం ఏమిటంటే, అప్పుడు దేవుని ఉగ్రత నీ మీద కుమ్మరించబడే సమయంలో సాతాను కంటే నువ్వు 10,000 రెట్లు బలవంతుడు అయినా సరే నువ్వు నిలవనేవు ఆ దేవుని ఉగ్రతకు అని చెప్పాడు. Today we live in that grace period. ఇప్పుడైతే మనం కృపాకాలంలో ఉన్నాం. You don't know the value of salvation. రక్షణ యొక్క ప్రశస్తాన్ని మనం ఇంకా గుర్తించని, విలువను గుర్తించని వారిగా ఉన్నాం. Therefore we are casual. అందువల్లే మనం అజాగ్రత్తగా ఉంటున్నాం. But remember, after grace period comes the wrath of God. అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కృపాకాలం ముగించబడగానే దేవుని ఉగ్రత మనుషుల మీదకి వస్తుంది. Don't be casual. అజాగ్రత్తగా ఉండొద్దండి. Rejected, leave it. This is our problem, casualness. కాబట్టి రిజెక్టెడ్, తిరస్కరించిన వారిని మర్చిపోదాం. మనమైతే విశ్వాసులముగా అజాగ్రత్తను విడిచిపెడదాం. What is casualness? అజాగ్రత్తగా ఉండడం అంటే ఏంది? Casualness is not being serious about pleasing God. దేవుణ్ణి సంతోషపరచాలనే జాగ్రత్త లేకపోవడమే అజాగ్రత్త. You look at pleasing people and other things, not being serious about pleasing God. దేవుణ్ణి సంతోషపెట్టేదానికన్నా ఇతరులను సంతోషపెట్టడమే నీకు సంబరంగా ఉంది, సంతోషంగా ఉంది. Under pressure of people, we do the wrong things. We have become part of the wrong functions. We wear the wrong things. Pleasing God. మనుషులను సంతోషపెట్టడానికి తప్పుడు కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం, తప్పుడు వస్తువులను ధరిస్తా ఉంటాం మన శరీరానికి. Casualness is not being serious about obedience. కాబట్టి అజాగ్రత్త అంటే ఏమిటనంటే విధేయతకు సరైన స్థానం మన జీవితాల్లో లేకపోవడమే. Those who call themselves believers, we got to be alert to this. కాబట్టి విశ్వాసులుగా పిలువబడే మనము ఈ విషయంలో జాగరూకత కలిగి, జాగ్రత్త కలిగి ఉందాం. You're not a bit is a sign more of an unbeliever. కాబట్టి ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే, అజాగ్రత్తగా ఉన్నట్లయితే, అది అవిశ్వాసికి ఉండే లక్షణం నీకుంది అనే విషయాన్ని To examine ourselves, not to judge someone else. We don't know their relationship with God, but this is to look into ourselves. కాబట్టి ఎవరు ఈ విషయాలు చెప్పబడుతున్నప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచించమాకండి. ఇది మన గురించే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని ఆలోచించండి. Many times the enemy will give a thought. You want to do something, he will say, there's no hurry, you can do it later also. కొన్నిసార్లు మనం ఏదైనా దేవుని కొరకు త్వరపడి చేయాలని అనుకుంటే, మరి దుష్టుడు మనకి వచ్చే ఆలోచన ఏమిటనంటే, నువ్వేం తొందరపడాల్సిన అవసరం లేదు, నిదానంగా చెయ్యి అంటాడు. Somebody said like this, most of the souls who are in hell for rejecting the Lord thought they will have another chance. కొంతమంది చెప్పిన మాట ఏమిటనంటే, చాలా మంది నరకంలో ఉన్నప్పుడు వాళ్ళు నరకంలో ఉండడానికి కారణం ఏమిటనంటే, ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం అని ఆలస్యం చేసిన వాళ్ళు చాలా మంది నరకంలో ఉన్నారు. You know, if you die in the state of casualness, you are not saved. You have committed the unpardonable sin. కాబట్టి నువ్వు అజాగ్రత్తగా ఉండి నువ్వు రక్షణ లేకపోయినట్లయితే నువ్వు క్షమార్హము కాని నేరం చేసినావని గుర్తించాలి. Like we said, we can reject God in two ways. కాబట్టి ఇంతకు ముందు చెప్పినట్టుగా 2 రకాలుగా మనం దేవుణ్ణి తిరస్కరిస్తాం. One is outright. మొట్టమొదటిదేమో పూర్తిగా తిరస్కరించడం. Second is you reject God in your behavior. నీ ప్రవర్తనలో నువ్వు దేవుణ్ణి తిరస్కరించడం. You won't tell you rejected. నువ్వు తిరస్కరించినావని నీ నోటితో చెప్పవు గాని this is a danger. మన ప్రవర్తనలో అది కనపడుతుంది. ఇది ప్రమాదకరమైన విషయం. Let us pray ప్రార్థన చేసుకుందాం. And let us examine ourselves. మన జీవితాలను పరీక్షించుకుందాం. Let us be serious about so great a salvation. ఈ గొప్ప రక్షణను బట్టి మనం జాగ్రత్త వహిద్దాం. God has kept us as a church in these end times. Remember that. చివరి అంత్య దినాల్లో సంఘముగా దేవుడు మనల్ని పెట్టాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. These are dangerous times, but these are the most exciting times of the church because our salvation is nearer than we think. ఇది అత్యంత ప్రమాదకరమైన దినాలు. అంత మాత్రమే కాదు, గొప్ప ఉత్సాహాన్ని మనకు రేకెత్తించే దినాలు. ఎందుకనంటే మన రక్షణ సంపూర్ణత సిద్ధించడానికి మనం సమీపంగా ఉన్నాం. Let us live prepared lives. Let's not get distracted. కాబట్టి అటు ఇటు మీరు చూడకుండా ఆ విషయాలు ఈ విషయాల మీద మనం జాగ్రత్త, మనము వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా ఎందు నిమిత్తం రక్షించబడ్డామో దాని విషయమై కేంద్రీకరిద్దాం. Let us desire to live that change lives.
మార్పు May our lives reflect the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితాల్లో కనపడే విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. Father, we thank you for your precious word. We thank you, Lord, for touching our lives. Thank you for so precious a salvation given. And maybe not neglect the salvation, Lord. We don't reject it many times, but we neglect. Casual. And we are in a position where we are not even sure whether we are saved. And if we are not saved, what a dangerous position. What a tragedy, Lord. Knowing the truth, but still ending up in hell. May that not happen to us. Pray for each one of us here. We live in these end times, and may pleasing you be our greatest priority. Showing obedience to you be our greatest priority. We thank you, we praise you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior be glory, majesty, power, and authority. Through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen.